సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని, బాండ్ల వివరాలను ఎస్బీఐ ఎన్నికల కమిషన్కు సమర్పించాలని ఆదేశించింది. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని, గుర్తు తెలియని ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కుపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించింది. బ్లాక్ మనీని అడ్డుకోవటానికి చాలా ప్రత్యామ్నాయాలున్నాయని, నల్లధనాన్ని అడ్డుకోవటానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని, విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం తగదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మార్చి 6లోగా ఎలక్టోరల్ బాండ్లపై ఎస్బీఐ ఎన్నికల కమిషన్కు పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని, ఎన్నికల కమిషన్ తనకు సమాచారం అందిన వారి వారంలోపు అన్ని వివరాలను పబ్లిక్ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లను 15 రోజుల వ్యవధిలో రాజకీయ పార్టీలు కొనుగోలుదారులకు వెనక్కివ్వాలని, మార్చి 31 లోపు ఎన్నికల కమిషన్ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెబ్సైట్లో ఉంచాలని కోరింది. రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన విధానమే ఎలక్టోరల్ బాండ్. జనవరి 2, 2018 పథకాన్ని నోటిఫై చేసింది కేంద్రం. గతేడాది అక్టోబర్ 31 నుంచి ఈ కేసుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఈ విధానంలో ఎలక్టోరల్ బాండ్లను దేశ పౌరులు లేదా ఏదైనా సంస్థ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి లేదా ఇతర వ్యక్తులతో కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించే రాజకీయ పార్టీలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆయా పార్టీలు గత లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీ అధీకృత బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే నగదుగా మార్చుకునే అవకాశం ఉంది. విరాళం ఇచ్చే వ్యక్తి తన వివరాలను గోప్యంగా ఉంచుకునేందుకు, దర్యాప్తు సంస్థలకు దాత వివరాలు తెలుసుకునేందుకు వెసులుబాటు ఉంది.